ఏ దయ మీ దయ మా మీద లేదు, ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు, చదువు సాగక మేము కదలి వచ్చాము, దయ ఉంచి మా గోడు ఆలకించండి. ఇది అప్పుడెప్పుడూ పాడుకున్న సినిమా పాట అనుకుంటున్నారా? కాదు. గత 50 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారు ఆలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల గోస. 6 ఏళ్లుగా ఈ స్కూల్ ని ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో నడుపుతున్నారు. 560 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. తాము తినే అన్నంలో పురుగులు వస్తున్నాయని, రిపేర్ల పేరుతో మరుగుదొడ్లు మూసేశారని వాళ్లు వాపోతున్నారు. 50 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఎవరూ స్పందించకపోయేసరికి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కి తమ సమస్యలు చెప్పుకోవాలనుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని మీ సమస్యలు మీ దగ్గరికి వచ్చి అధికారులు వినేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పి వారి పాదయాత్రను విరమింపచేశారు. విషయం తెలిసిన అడిషనల్ కలెక్టర్ విద్యార్థుల దగ్గరికి వెళ్లి వాళ్ల సమస్యలు విని తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. సరైన ఆహారం, తాగే నీరు, టాయిలెట్ సౌకర్యం లేకుండా విద్యార్థులు ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఎలా చదువుకుంటారు? ప్రభుత్వ యంత్రాంగం ఇన్ని రోజుల నుండి స్టూడెంట్స్ ఆందోళన చేస్తుంటే పట్టనట్లుగా ఎందుకుందో వాళ్లకే తెలియాలి.